అందరికీ వందనాలు. వెల్కమ్ టు క్రైస్ట్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ డైలీ గాస్పెల్ కి మీకు స్వాగతం. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడబోతున్న వాక్యం హెబ్రీయులు 10:36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఈరోజు దేవుడి చిత్తము తెలుసుకోవడం ఎలా? ఎందుకంటే ఈరోజు చాలా మందికి వాళ్ళ జీవితంలో దేవుడి చిత్తం ఎలాగుందో తెలియట్లేదు. ఈరోజు నువ్వు నేను ఇలాగా ఈ రీతిగా ఇక్కడ నుంచున్నామంటే అది దేవుడి చిత్తం. దేవుడి చిత్తాన్ని మనం ఎరగాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి. దేవుని చిత్తం తెలుసుకునే వారంగా మనం ఉండాలి. ఈరోజు ఇక్కడ నుంచొని ఈ వాక్యం చెప్తున్నానంటే అది దేవుడి చిత్తమే. ఇప్పుడు మనం తినే ప్రతి ఒక్క మెతుకు దేవుడి చిత్తమై మనకి ఇచ్చి ఉన్నాడు. అలాగే మనం వేసుకునే ప్రతి బట్ట కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఈరోజు దేవుడి చిత్తం లేకుండా మన జీవితంలో గమ్యం అనేది ఉండదు. మనం బ్రతికిన దగ్గర నుంచి ప్రతిదీ ఆయన చిత్త ప్రకారమే జరగాలి. మనం క్రైస్తవులుగా ఉన్నాం కాబట్టి ఆయన ఎరిగి ఉంటాం. కొంచెం కాకపోతే కొంచెం అని వాళ్ళ అన్యులు, వాళ్ళకి ఏం తెలియదు. మనం చెప్పేవారంగా ఉండాలి. అలాగే ఉండాలి. కానీ కొంతమంది సంఘానికి వచ్చి అంటే దేవుళ్ళో మాట్లాడుతున్నట్టు దేవుళ్ళో ఉంటున్నట్టు ఉంటారు, కానీ బయటకు వెళ్ళేపటికి వాళ్ళ ఫోన్లు వాళ్ళ ఉంటారనమాట. అలా మనం ఎప్పుడు క్రైస్తవులు అంటే దేవుని నామానికి పేరు తెచ్చేవారంగా మనం ఉండాలి. అలాగే మన జీవితంలో దేవుడి చిత్తం లేకుండా మనం గమ్యానికి చేరుకోలేం. అంటే మనకి ఇప్పుడు ఏమన్నా అవసరమైనప్పుడే దేవుడి దగ్గరికి రావాలా? లేదు. మనకు అవసరం లేకపోయినా దేవుడికి ప్రార్థించాలి. ఒరిమి అంటే ఓర్పు ఉంటే నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తావు. దేవుని చిత్తం నెరవేరిస్తే వాగ్దానం పొందుకుంటావు. నీవు ఓర్పు ఉంటే ఆయన చిత్తం నెరవేరుతుంది. ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్త ప్రకారము నడిస్తే అప్పుడు వాగ్దానం వస్తుంది. ప్రతి విషయంలో ఆయన చిత్తాన్ని అడగాలి. ఆయన చిత్తాన్ని అడిగి ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి. ఆయన చిత్తాన్ని ఎరిగే వారంగా మనం ఉండాలి. అంతేగాని లోకంలో మనం ఎక్కువ ఎదగకూడదు. దేవుల్లో మనం క్రైస్తవులు అంటే దేవునికి పేరు తెచ్చే వారంగా ఉండాలి. దేవుని నామాన్ని అవమానపరిచే వారంగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఈ చిన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలించాలని కోరుకుంటూ ఆమేన్. Please like, share and subscribe. Thanks for watching.